Hi students, I am Lakshmi, faculty member of chemistry in Padmavati Junior College, Narsanapeta. Today I am discussing about the topic Kohlraa's law of independent migration of ions. ఇక్కడ మనకి కోల్డ్రాస్ లా తీసుకున్నట్లయితే జనరల్గా మనం దీన్ని కోల్డ్రాస్ అయాన్ల స్వతంత్ర అభిగమన నియమం అంటాము. మరి కోల్డ్రాస్ అయాన్ల స్వతంత్ర అభిగమన నియమం తీసుకున్నట్లయితే మనకి జనరల్గా ఆల్రెడీ మనం థర్డ్ యూనిట్లో ఈ ప్రీవియస్ టాపిక్తో కంటిన్యూస్ చేస్తూ మనం చెప్పడం జరుగుతుంది. ప్రీవియస్ మనం ఆల్రెడీ 2 or 3 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐపీఏ పర్పస్లో ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ కింద ఎక్కువ సార్లు అడిగినటువంటి క్వశ్చన్ కాబట్టి ఇది మనకి ఆల్రెడీ దీనికోసం మనకి తెలియవలసిన అవసరం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ మనకి కోల్డ్రాస్ లా అనేది అసలు జనరల్ యొక్క దాని యొక్క స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే ది లా స్టేట్స్ దట్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ an electrolyte can be represented as the sum of the individual contributions of the anion and cation of the electrolyte. అంటే ఇక్కడ మనకి ఏం చెప్పాడు, ఏదైతే మనకి వీక్ అంటే ఎలక్ట్రోలైట్స్ అనమాట, అంటే విద్యుత్ విశ్లేషికలు అంటాం, అలాంటి విద్యుత్ విశ్లేషికలు అనేవి ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అంటే ఇక్కడ ఏమన్నాడు, ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అంటే అవధిక లేదా సీమాంత మోలార్ వాహకత్వం అంటాం జనరల్గా. ఈ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీని టౌ నాట్ ఎం అంటాం. ఇగో ఇక్కడ చూపించాం కదా, టౌ నాట్ ఎం లేదా క్యాప్ ఎం అని కూడా దీన్ని చదవచ్చు అనమాట. మరి ఆ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ద సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ది అయాన్స్ యానియన్స్ అండ్ క్యాటియన్స్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్. అంటే మనకి ఏదైతే మనకి విద్యుత్ విశ్లేషక ద్రావణం ఉందో దాని యొక్క మోలార్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అంటే అవధిక లేదా సీమాంత మోలార్ వాహకత్వం అనేది దానిలో ఉన్నటువంటి ఇండివిజువల్ అయాన్స్ అనమాట, అంటే వ్యక్తిగత అయాన్ల అంటే కాటయాన్ ఆనయాన్ల మొత్తానికి సమానంగా ఉంటే దాన్ని ఏమంటామంటే కోల్డ్రాస్ లా అని చెప్తాము. ఇక్కడ కోల్డ్రాస్ నియమం అంటే ఏంటంటే జనరల్గా ఏదైతే మనకి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఉందో ఆ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అనేది దాని యొక్క ఇండివిజువల్ క్యాటయాన్స్ యానియాన్స్ యొక్క మొత్తానికి సమానంగా ఉంటే దాన్ని ఏమంటామంటే కోల్డ్రాస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ కోల్డ్రాస్ లా అనేది జనరల్గా మనం ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకునేటప్పుడు అంటే ఎనీ సొల్యూషన్ తీసుకోవచ్చు, అందులో మనకి ఏబి అనే ఒక సొల్యూషన్ తీసుకునేటప్పుడు ఆ ఏబి అనే సొల్యూషన్ యొక్క ఇండివిజువల్ అయాన్స్ అనేవి ఆనియన్స్ కాటియన్స్, దానిలో జనరల్గా కాటియన్ ఈక్వల్ టు ఏ ప్లస్ అనుకుంటే ఆనియన్ ఈక్వల్ టు బి మైనస్. సో ఇన్ జనరల్ ఇఫ్ an electrolyte on dissociation gives A plus cations and B minus anions, then its limiting molar conductivity is given by. అంటే మనకి ఏదైనా ఒక ఏబి అనే ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకునేటప్పుడు అది ఏ విధంగా డిసోసియేట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ చూపించాడు అనమాట. దాన్ని ఎలా రాశాడు ఇక్కడ టౌ నాట్ ఎం అంటే ఇక్కడ టౌ నాట్ ఎం అంటే ఇక్కడ ఏంటంటే లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అన్నాడు, అంటే అవధిక లేదా సీమాంత మోలార్ వాహకత్వం అంటాం. అంటే జనరల్గా మనకి వీక్ ఎలక్ట్రోలైట్స్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ యొక్క సాల్యుబిలిటీ తీసుకునేటప్పుడు దాని యొక్క సాల్యుబిలిటీ అనేది హైయర్ సాల్యుబిలిటీ అయ్యేటప్పుడు ఎక్కడైతే దాని వాల్యూ 0గా మనం ఐడెంటిఫై చేస్తామో దాన్ని ఇక్కడ మనము లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అని చెప్తాము. ఆ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ది ఇండివిజువల్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ది కాటియన్స్ అండ్ ఆనియన్స్ అన్నాడు, అంటే వ్యక్తిగత కాటియాన్ ఆనియాన్ల మొత్తానికి సమానంగా ఉంటుంది అన్నాడు. అయితే దాన్ని మనం ఇంకొక అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ ఆర్ పొటాషియం క్లోరైడ్ ఎనీ సొల్యూషన్ అంటే ఏదైనా ఒక సాల్ట్ మనం తీసుకునేటప్పుడు దానికి మనం ఏ విధంగా రాస్తామంటే ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ సోడియం క్లోరైడ్ ఈజ్ గివెన్ బై ద ఈక్వేషన్. అంటే మనకి ఇక్కడ ఏం ఇచ్చాడు, సోడియం క్లోరైడ్కి ఇచ్చాడు అనమాట. అంటే NaClకి మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఏదైతే మనకి సొల్యూషన్ తీసుకోమన్నాడు, ఏదైతే మనకి సాల్ట్ సొల్యూషన్ తీసుకోమన్నాడో సోడియం క్లోరైడ్, కాబట్టి సోడియం క్లోరైడ్కి ఎలా రాస్తాము టౌ నాట్ ఎం సోడియం క్లోరైడ్ అంటే NaCl ఏదైతే మనం ఇక్కడ తీసుకున్నామో దాని యొక్క సొల్యూషన్ NaCl తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది లాంబ్డా నాట్ Na ప్లస్ ప్లస్ లాంబ్డా నాట్ Cl మైనస్ అంటే ఇండివిజువల్ క్యాటియాన్స్ అండ్ యానియన్స్ అంటే ఇండివిజువల్ అయాన్స్ యొక్క దీన్ని మనం ఏమనొచ్చు ఈక్విలెంట్ కండక్టివిటీ అంటే తుల్యాంక వాహకత అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఇక్కడ అంటే మనం ఇక్కడ అకార్డింగ్ టు
టెక్స్ట్ బుక్ మనకి ఇక్కడ మనకి ల్యాండా నాట్ని ఇచ్చాడు. కొన్ని మనకి మెటీరియల్స్లో తీసుకునేటప్పుడు కొన్నిట్లో టౌ నాట్ ఎమ్ అని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి టౌ అనొచ్చు, దీన్ని క్యాప్ అనొచ్చు అనమాట. ఇది లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ. ఈ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అనేది దానిలో ఉండి ఇండివిజువల్ అయాన్స్ యొక్క మోలార్ కండక్టివిటీస్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటామంటే కోల్డ్రాస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అని చెప్తాం. అయితే ఇక్కడ ఎక్కడ ఎంత అంటే 298 కెల్విన్ టెంపరేచర్ ఎంత టెంపరేచర్ ఇక్కడ యూజ్ చేస్తామంటే 298 కెల్విన్ టెంపరేచర్. అయితే ఇక్కడ మనకి సమ్ అయాన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం రాయొచ్చు అనమాట. అంటే డిఫరెంట్ అయాన్స్లో ఏ విధంగా మనకి ఇది ఉంటుంది అనేది మనం రాయొచ్చు. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ సమ్ అయాన్స్ ఇన్ వాటర్ ఎట్ 298 కెల్విన్ టెంపరేచర్. అంటే మనకి 290 నీటిలో ఉన్నటువంటి 290 కెల్విన్ టెంపరేచర్ దగ్గర కొన్ని అయాన్స్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీస్ ఇచ్చాడనమాట. అవి మనము ఐపీ పర్పస్లోకి వచ్చేటప్పుడు మ్యాక్సిమం కొన్ని రాస్తే ఇందులోని అంటే కొన్ని రాయాలన్నమాట అందులో. కాబట్టి మనకి ఇక్కడ కొన్ని అయాన్స్, ఆనయాన్స్, కాటయాన్స్ ఇస్తూ వాటి యొక్క మోలార్ కండక్టివిటీ, లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఎంత ఉండేది అనేది క్యాలిక్యులేట్ చేసి వాటి యొక్క యూనిట్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడు అయాన్, నెక్స్ట్ వాటి యొక్క మోలార్ కండక్టివిటీ వాల్యూ సీమెన్ సెంటీమీటర్ స్క్వేర్ మోల్ ఇన్వర్స్ అనమాట. ఎస్ సెంటీమీటర్ స్క్వేర్ మోల్ ఇన్వర్స్ అన్నాడు. ఎస్ మీన్స్ సీమెన్ అనమాట, వాటి యొక్క ఎస్ఐ యూనిట్స్. నెక్స్ట్ అయాన్ సీమెన్ సెంటీమీటర్ స్క్వేర్ మోల్ ఇన్వర్స్ వాటి యొక్క ఇచ్చాడనమాట. ఫస్ట్ H+అయాన్ ఇచ్చాడు. H+అయాన్ మోలార్ కండక్టివిటీ, లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ 349.6. H+అయాన్ ఇచ్చేటప్పుడు OH- 199.1 ఇచ్చాడు. అలాగే Na+ తీసుకుంటే 50.1, Cl- తీసుకునేటప్పుడు 76.3, అలాగే K+ తీసుకున్నట్లయితే 73.5, అదే Br- తీసుకున్నట్లయితే 78.1, అలాగే Ca2+ తీసుకునేటప్పుడు 119.0 అంటే ఇక్కడ 119. నెక్స్ట్ ఎస్టేట్ అయాన్ CH3CO- తీసుకునేటప్పుడు 40.9, అలాగే మెగ్నీషియం అంటే Mg2+ తీసుకునేటప్పుడు 106 ఉంది. అది సల్ఫేట్ SO4 సల్ఫేట్ తీసుకునేటప్పుడు 160 అనమాట. అంటే వాటి యొక్క ఇండివిజువల్ అయాన్స్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ సమ్ ఎగ్జాంపుల్స్ అనమాట. కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి రాయవలసి వస్తుంది. నెక్స్ట్ బిట్ మన కాంపిటేటివ్ బిట్లో కూడా ఇవి కొన్ని బిట్ వైజ్లో కూడా మనకు రావచ్చు అనమాట. కాబట్టి ఇవి మనకి లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ సమ్ అయాన్స్ అనమాట. అయితే వాటి యొక్క అప్లికేషన్స్ కూడా మనకి వీటితో పాటు ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఇక్కడ ఏమడుగుతాడు, కోల్డ్రాస్ లా ఎక్స్ప్లెయిన్ చేయమంటూ దాంతో పాటు అప్లికేషన్స్ కూడా రాయమంటాడు. కాబట్టి మనకి అప్లికేషన్స్ కూడా తెలియాలి. కాబట్టి దీని తర్వాత మనకి ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ కోల్డ్రాస్ లా తీసుకునేటప్పుడు దీనిలోకి ఫస్ట్ మనం తీసుకుంటే ఫస్ట్ అప్లికేషన్ తీసుకున్నట్లయితే క్యాలిక్యులేషన్ ఆఫ్ యాన్ ఈక్విలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్స్ అన్నాడు. అంటే మనకి ఏంటి ఇన్ఫైనైట్ డైల్యూషన్ అంటే అనంత విలీనత వద్ద అంటాడు అనమాట. ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్ అంటే ఏదైతే మనకి ఎలక్ట్రోలైట్స్ జనరల్గా 2 టైప్స్, వీక్ ఎలక్ట్రోలైట్స్, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. అలాగే మనకి వీక్ ఎలక్ట్రోలైట్స్ యొక్క ఇన్ఫైనైట్ డైల్యూషన్ అంటామంటే అనంత విలీనత వద్ద వాటి యొక్క ఈక్విలెంట్ కండక్టివిటీని ఈ కోల్డ్రాస్ లా యూస్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఇచ్చాడు వీక్ ఎలక్ట్రోలైట్స్ డు నాట్ అయనైజ్ కంప్లీట్లీ ఈవెన్ అట్ వెరీ గ్రేట్ డైల్యూషన్ అన్నాడు. అంటే ఏవైతే మనం వీక్ ఎలక్ట్రోలైట్స్ తీసుకున్నామో డు నాట్ అయనైజ్ అంటే ఇవి అయనైజేషన్ వేగంగా జరగదు. వీక్ ఎలక్ట్రోలైట్స్ తీసుకునేటప్పుడు స్ట్రాంగ్ అయితే వేగంగా జరుగుతుంది అనమాట. అలాంటి వీక్ ఎలక్ట్రోలైట్స్కి హెన్స్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా ఇన్ఫినిటివ్ ఆఫ్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్ అంటే లాంబ్డా ఇన్ఫినిటివ్ అంటే ఇక్కడ ఏంటి ఈక్విలెంట్ కండక్టెన్స్ని లాంబ్డా ఇన్ఫినిటివ్తో మనకి అంటే ఇక్కడ ఇన్ఫినిటివ్ మీన్స్ ఇక్కడ ఇన్ఫినిటివ్ డైల్యూషన్ అన్నాడు కాబట్టి లాంబ్డా ఇన్ఫినిటివ్ అని చెప్పాము. హెన్స్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా ఇన్ఫినిటివ్ ఆఫ్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్ కెనాట్ బి డిటర్మైన్డ్ ఎక్స్పెరిమెంటల్లీ. అంటే మనం ఏంటి డైరెక్ట్గా మనము ఈ లాంబ్డా ఇన్ఫినిటివ్ని డైరెక్ట్గా మనము ఎక్స్పెరిమెంట్లో డిటర్మైన్ చేయలేము. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే బై యూజింగ్ కోల్డ్రాస్ లా, అప్పుడు అంటే కోల్డ్రాస్ లా యూజ్ చేసుకొని ఈ లాంబ్డా ఇన్ఫినిటివ్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తాడు అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటిక్ యాసిడ్ వీక్ యాసిడ్ అనమాట. అలాంటి ఎసిటిక్ యాసిడ్ తీసుకొని దాని యొక్క ఇన్ఫినిటివ్ డైల్యూషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అకార్డింగ్ టు కోల్డ్రాస్లా ఇక్కడ మనకి జనరల్ ఒక దీనిలో ఏం చేయాలి, ఇప్పుడు వీక్ ఎలక్ట్రోలైట్ ఎసిటిక్ యాసిడ్ మనం తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే దీనిలోని జనరల్గా ఈ సోడియం ఎసిటేట్ అంటే మనకి సోడియం ఎసిటేట్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ, నెక్స్ట్ హెచ్సిఎల్ది, నెక్స్ట్ ఎన్ఏసిఎల్ది. అంటే ఇక్కడ మనకి ఏం చేయాలి, వీటిని అంటే సోడియం ఎసిటేట్ని హెచ్సిఎల్కి యాడ్ చేస్తూ ఎన్ఏసిఎల్ని మనం ఏం చేయాలంటే దాని నుండి అంటే తీసివేయాలన్నమాట. అంటే జనరల్గా ఇక్కడ ఏంటి అంటే ఇది ఒక ఫార్ములా రూపంలో మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఏంటి లాంబ్డా ఇన్ఫినిటివ్ టౌ ఇన్ఫినిటివ్ CH3COO మైనస్ అంటే ఎసిటేట్ సోడియం ఎసిటేట్ ప్లస్ టౌ ఇన్ఫినిటివ్ HCl మైనస్ టౌ NaCl. అప్పుడు ఏమవుతుంది, వీటి ఇండివిజువల్ అయాన్స్ ఎలా రాస్తాం, ఇక్కడ ఎసిటేట్ అయాన్ అంటే సోడియం ఎసిటేట్ అనేది అకార్డింగ్ టు కోల్డ్రాస్లా బేస్ చేసుకుంటే సోడియం ఎసిటేట్ ఎలా మనకి ఇండివిజువల్గా అయాన్స్ ఫామ్ అవుతాయి, CH3COO మైనస్ అయాన్ గాను. నెక్స్ట్ ఇది లాంబ్డా Na ప్లస్ అంటే ఇది CH3COO మైనస్ లాంబ్డా CH3COO మైనస్ ప్లస్ లాంబ్డా Na ప్లస్ అనమాట. అంటే ఇది సోడియం ఎసిటేట్ అయాన్స్ యొక్క ఇండివిజువల్ అయాన్స్ క్యాటయాన్స్, ఇది యానియాన్ ఇది క్యాటయాన్ అనమాట. అలాగే ఇది HCl తీసుకున్నట్లయితే HCl జనరల్గా ఎలాగొస్తుంది, H ప్లస్ ప్లస్ Cl మైనస్ అంటే ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా, అది వేస్తూ లాంబ్డా H ప్లస్ ప్లస్ లాంబ్డా Cl మైనస్ వచ్చింది. అలాగే ఇక్కడ మనకి ఆల్రెడీ మైనస్ గుర్తుంది కదా, ఈ మైనస్ నుండి సోడియం క్లోరైడ్ NaCl ఎలా మనకి డివైడ్ అవుతుంది, లాంబ్డా Na ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ లాంబ్డా Cl మైనస్ అనమాట. అయితే ఇక్కడ మనకి ప్లస్ Na ప్లస్ మైనస్ Na ప్లస్ క్యాన్సిల్ చేసుకుంటే, అలాగే ప్లస్ Cl మైనస్ మైనస్ Cl మైనస్ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే లాస్ట్ మనకి ఏం మిగులుతుంది, లాంబ్డా CH3 ఎసిటేట్ అయాన్ ప్లస్ లాంబ్డా H ప్లస్ అయాన్ అనమాట. కాబట్టి రెండింటి నుండి ఏమొచ్చింది, ఎసిటిక్ యాసిడ్ యొక్క ఈక్విలెంట్ కండక్టివిటీని విధంగా మనము క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ అప్లికేషన్ ఆఫ్ కోల్డ్రాస్లా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అది మనకి మెయిన్ అప్లికేషన్. దాంతోపాటు మనకి ఈ కోల్డ్రాస్లా యూజ్ చేసుకుని ఇక్కడ ఏమి ఇచ్చాడు, క్యాలిక్యులేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఏదైతే మనకి వీక్ ఎలక్ట్రోలైట్ ఉందో ఆ వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే విఘటన అవధిని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు బై యూజింగ్ కోల్డ్రాస్లా అనమాట. అంటే ఇక్కడ మనము ఈ కోల్డ్రాస్లా యూజ్ చేసుకొని వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క విఘటన అవధిని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. మరి విఘటన అవధిని దేంతో ఇక్కడ మనకి ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇక్కడ విఘటన అవధి ఈక్వల్ టు ఆల్ఫా అనుకోవాలన్నమాట. ఆల్ఫా ఈక్వల్ టు టౌ ఎం బై టౌ నాట్ ఎం. టౌ ఎం అంటే ఇక్కడ ఏంటి, టౌ ఎం అంటే మోలార్ కండక్టివిటీ అంటాము. అదే టౌ నాట్ ఎం అంటే లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ. అంటే ద రేషియో బిట్వీన్ మోలార్ కండక్టివిటీ అండ్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు ది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనమాట. అంటే మనకి ఇక్కడ ఏదైతే మోలార్ కండక్టివిటీ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ వాటి యొక్క రేషియో ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఇక్కడ దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా మనము ఈ కోల్డ్రాస్లాని యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ అప్లికేషన్ తీసుకున్నట్లయితే క్యాలిక్యులేషన్ ఆఫ్ సాల్యుబిలిటీ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ అనమాట. స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ అనమాట అంటే అల్ప ద్రావణీయత కలిగినటువంటి లవణాల యొక్క ద్రావణీయతని కనుక్కోవడానికి, అంటే లో సాల్యుబుల్ యొక్క సాల్ట్స్ అనమాట. లో సాల్యుబుల్ సాల్ట్స్ యొక్క సాల్యుబిలిటీని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఈ కోల్డ్రాస్లా అనేది యూజ్ అవుతుంది. మరి వీటి యొక్క సాల్యుబిలిటీ క్యాలిక్యులేట్ చేయడానికి సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాల్ట్స్ సిల్వర్ క్లోరైడ్, బేరియం సల్ఫేట్స్, లెడ్ సల్ఫేట్స్ ఎట్సెట్రా. అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ అంటే సాల్ట్స్ అనేవి లో సాల్యుబుల్ సాల్ట్స్ ఉన్నాయి. ఆ సాల్ట్స్ యొక్క సాల్యుబిలిటీని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఈ కోల్డ్రాస్లా అనేది యూజ్ అవుతుంది. మరి కోల్డ్రాస్లా దీనిలో తీసుకునేటప్పుడు ఇక్కడ మనకి సాల్ట్స్ అనేవి ఇక్కడ సాల్యుబిలిటీ ఆఫ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, సాల్యుబిలిటీ జనరల్గా ఎస్ అని చెప్తాం. దానికి కూడా మనము ఒక ఫార్ములా అనమాట ఇవ్వడం జరిగింది. అదేంటి ఇక్కడ ఎస్ ఈక్వల్ టు K ఇంటూ 1000 బై లాంబ్డా ఇన్ఫినిటివ్ ఆర్ టౌ ఇన్ఫినిటివ్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ K అంటే స్పెసిఫిక్ కండక్టివిటీ, K మీన్స్ స్పెసిఫిక్ కండక్టివిటీ. నెక్స్ట్ 1000 బై లాంబ్డా ఇన్ఫినిటివ్ మీన్స్ ఈక్విలెంట్ కండక్టివిటీ. అంటే స్పెసిఫిక్ కండక్టివిటీకి 1000తో మల్టిప్లై చేసి దాన్ని ఏం చేయాలంటే లాంబ్డా ఇన్ఫినిటివ్ ఈక్విలెంట్ కండక్టివిటీతో డివైడ్ చేసేటప్పుడు మనకి సాల్యుబిలిటీ ఆఫ్ ది స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ బై అబౌవ్ కోల్డ్రాస్లా. అంటే మనకి ఇక్కడ కోల్డ్రాస్లా యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఐపీఈ పర్పస్. నెక్స్ట్ దీనిలోకి వచ్చేసరికి
4 మార్క్స్ క్వశ్చన్ అనమాట, రిపీటెడ్ క్వశ్చన్ అనమాట, ఎక్కువ సార్లు అడిగింది. ఓల్డ్ రాస్ లా ఉన్న నెక్స్ట్ దీని అప్లికేషన్స్ కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ అప్లికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు మనకి ఆ రూల్ అయ్యాను అంటే వాటి యొక్క రూల్ రాయాలి. నెక్స్ట్ వీటిలో ఉన్నటువంటి డెఫినేషన్స్, మనకి ఏదైతే మోలార్ కండక్టివిటీ, లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ, నెక్స్ట్ మోలార్ కండక్టివిటీ యూనిట్స్, నెక్స్ట్ ఈక్వలెంట్ కండక్టివిటీతో పాటు సాల్యుబిలిటీ అంటే సమ్ డెఫినేషన్స్ అనేవి, వాటి యూనిట్స్ అనేవి నెక్స్ట్ మళ్ళీ క్లాస్లో చూద్దాము. నమస్తే.